సాధారణంగా మనం ఏదైనా ఒక భౌతికమైన సమస్య గాని, ఒక ఇంజినీరింగ్ సమస్య గురించి గాని మాట్లాడేటప్పుడు ఒక ఖచ్చితత్వం ఉండాలని ఆశిస్తాం కదా! ఉదాహరణకు ఒక మనిషికి చెయ్యి విరిగింది అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అవును. వెంటనే ఒక ఎక్స్‌రే తీస్తారు. కరెక్ట్. ఆ ఎక్స్‌రే ఫిల్మ్ మీద విరిగిన ఎముక చాలా స్పష్టంగా ఒక తెల్లటి గీతలా కనిపిస్తుంది. అప్పుడు డాక్టర్ దాన్ని చూపిస్తూ, ఇదిగోండి ఆ సమస్య సరిగ్గా ఇక్కడే ఉంది, ఈ ఎముకను ఇలా అతికించాలి అని చాలా ఖచ్చితంగా చెబుతారు. అక్కడ ఎలాంటి గందరగోళం ఉండదు కదా. ఎగ్జాక్ట్‌లీ. అది చాలా స్పష్టంగా ఉంటుంది. సమస్య ఉందా? లేదా? ఆ ఉంటే ఎక్కడుంది? అనేది ఎవరికైనా సరే కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తోంది. దానికి పరిష్కారం కూడా ఒక శాస్త్రీయ పద్ధతిలో ఉంటుంది. ఒక నిర్దిష్టమైన ప్రోటోకాల్‌లాగా అన్నమాట. అంటే విరిగింది లేదా విరగలేదు అంతే. చాలా సింపుల్గా తేలిపోతోంది. మనకు అలా కళ్లముండ కనిపించే స్పష్టంగా వర్గీకరించగలిగే విషయాలంటే ఎంతో నమ్మకం. కానీ ఇదే తర్కాన్ని మనం ఒకసారి మన దేశాన్ని లేదా రాష్ట్రాన్ని నడిపే ఆ రాజకీయ వ్యవస్థకు లేదా పాలనా విధానాలకు అన్వయించి చూస్తే ఆ ఎక్స్‌రే మెషిన్ పూర్తిగా పాడైపోయిందేమో అనిపిస్తోంది. అవును. నిజమే. ఒక సమాజంలో ఏ సమస్య ఎక్కడుంది, దానికి మూల కారణమేమిటి, అసలు పరిష్కారమేమిటి అనేది అర్థం కాని ఒక భయంకరమైన గందరగోళ పరిస్థితి కనిపిస్తోంది. అంటే అసలు వ్యాధి ఏమిటో తెలియని అయోమయం, ఒకవేళ తెలిసినా దానికి మందిచ్చే విధానం సరైనది కాదన్న భావన కలుగుతోంది. ఖచ్చితంగా. ప్రస్తుత రాజకీయాలు, పరిపాలనా వ్యవస్థ అనగానే అదొక అర్థం కాని చిక్కుముడి. ఒక సమస్యకు పరిష్కారం కనుగొనేలోపే ఆ పరిష్కారం నుండే మరో 10 సమస్యలు పుట్టుకొచ్చే ఒక అస్పష్టమైన వాతావరణం. అసలు ఎవరు ఏ నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నారో, వాళ్లకున్న అర్హత ఏమిటో ఎవరికీ అంతుపట్టదు గదా. అవునవును. అందుకే ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక విప్లవాత్మకమైన, బహుశా మనం ఇంతకుముందెన్నడూ ఊహించని ఒక సరికొత్త పరిపాలనా నమూనా గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే పార్టీలు లేని ప్రతిభా ఆధారిత పాలనా విధానం. హ్మ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. అవును. ఈనాటి మన లక్ష్యమేమిటంటే, ఈరోజు మనం పరిశీలిస్తున్న ఒక అద్భుతమైన ప్రతిపాదన ఆధారంగా అసలు రాజకీయ పార్టీలు, వాటి జెండాలు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం ఇవేవీ లేని ఒక సరికొత్త సిస్టమ్ అసలెలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం. సరే, దీన్ని వివరంగా విశ్లేషిద్దాం. అసలీ నమూనా వెనుకున్న ఉద్దేశ్యమేమిటి? ఇది వినడానికి కొంచెం ఒక ఆదర్శధామంలా అనిపిస్తోంది. ఈ నమూనా గురించి తెలుసుకునే ముందు మనం బేసిక్గా ఒక పదం గురించి మాట్లాడుకోవాలి. అదే మెరిటోక్రసీ. అంటే నాయకులను వాళ్లకున్న ప్రజాదరణ లేదా వాళ్ల వెనుకున్న పార్టీ బలాన్ని బట్టి కాకుండా కేవలం వాళ్ల ప్రతిభ, నైపుణ్యం, అనుభవం ఆధారంగా ఎన్నుకునే ఒక పక్కా శాస్త్రీయ నమూనా ఇది. ఓహో, అంటే మెరిట్ ఆధారంగా అనమాట. కరెక్ట్. ఇది కేవలం కాగితాలకే పరిమితమైన ఒక కల కాదు. ఒక సమాజాన్ని నడపడానికి అవసరమైన నైపుణ్యాలను ఎలా కొలవాలి, ఎలా వడపోయాలి అనేదానికి సంబంధించిన ఒక స్పష్టమైన బ్లూప్రింట్ ఇది. సరే, అయితే నాయకులని ఎలా ఎన్నుకుంటారో తెలుసుకునే ముందు అసలు ఈ కొత్త ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి కదా. మనం చర్చిస్తున్న ఈ ప్రతిపాదన ప్రకారం ఇది మనం ప్రస్తుతం చూస్తున్న పాలిటిక్స్కి పూర్తి విరుద్ధంగా ఉంది. ఇక్కడసలు ఆ రాజకీయ పార్టీ అనే కాన్సెప్టే ఉండదట. అవును, కంప్లీట్గా ఉండదు. అంటే పార్టీలు, వాటి జెండాలు, కార్యకర్తలు, రంగులు, ఎన్నికల గుర్తులు అన్నీ పూర్తిగా నిషేధించబడతాయి. అంటే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరూ స్వతంత్రులన్నమాట. ఎవరికి వారే వాళ్ల వ్యక్తిగత సామర్థ్యం, విజన్ ఆధారంగా పోటీ చేయాలి. ఇది ఊహించడానికే కొంచెం వింతగా ఉంది కదూ. వింతగా అనిపించినా దీని వెనక ఒక బలమైన లాజిక్ ఉందండి. పార్టీలు లేకపోవటం వల్ల ప్రభుత్వ శాఖల పనితీరులో కూడా సమూలమైన మార్పొస్తోంది. మొత్తం పరిపాలనా వ్యవస్థను, అంటే ఆ ప్రభుత్వ శాఖలను 12 ముఖ్యమైన క్లస్టర్లుగా లేదా విభాగాలుగా విభజిస్తారు. 12 క్లస్టర్లు? అవును. ప్రతి క్లస్టర్కు ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఉంటుంది. ఇక్కడే నైపుణ్యమనేది చాలా కీలకమవుతుంది. ఒక రంగంలో నిపుణులైన వారు మాత్రమే ఆ ఒక క్లస్టర్ను లీడ్ చేస్తారు. ఈ 12 క్లస్టర్లు అనే ఆలోచన నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. బేసిక్గా మనం ఒకసారి ఆలోచిస్తే, ప్రస్తుతం ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా వ్యవసాయం గురించి ఏమాత్రం తెలియని వ్యక్తి కూడా ఉండొచ్చు. కానీ ఈ సిస్టంలో అలా కుదరదు కదా. అస్సలు కుదరదు. ఉదాహరణకు ఇప్పుడు ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఉందనుకోండి. దాని నాయకత్వంలో కేవలం మెడికల్ సైన్స్లో అపారమైన అనుభవం ఉన్న డాక్టర్లు, ప్రజారోగ్య నిపుణులు మాత్రమే ఉంటారు. ఓకే, అలాగన్మాట.
అలాగే ఆర్థిక శాఖను చూసుకోవటానికి ప్రసిద్ధ ఆర్థికవేత్తలుంటారు. ఆ వ్యవసాయం ఆహార భద్రత కోసం వ్యవసాయ శాస్త్రవేత్తలుంటారు. న్యాయశాఖకు ఉద్దండులైన న్యాయవాదులు, చట్టరూపకర్తలు ఉంటారు. అంటే బేసిక్గా ఎవరికి ఏ పని వచ్చో వారు ఆ పనిని మాత్రమే చేస్తారు. దీని నేను ఒక ఆస్పత్రితో పోల్చి చూస్తున్నాను. ఇప్పుడు మనకు ఏదైనా ప్రాణాంతకమైన ఆపరేషన్ చేయాల్సి వస్తే చాలా అద్భుతంగా డైలాగులు చెప్పే ఒక ప్రముఖ నటుణ్ణి పిలిపించి ఆ సర్జరీ చేయమని అడగం కదా. ఖచ్చితంగా అడగం. ఎన్నో ఏళ్లుగా చదువుకుని ఆ వేలాది సర్జరీలు చేసి అనుభవం గడించిన ఒక సర్జన్నే మనం కోరుకుంటాం. కానీ ఇక్కడే నాకొక చిన్న సందేహం వస్తోంది. ఒక సర్జన్ కేవలం ఒకే ఒక రోగికి ఆపరేషన్ చేస్తాడు. కాని ఒక దేశాన్ని పాలించడమంటే లక్షలాది మంది ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న ఒక సంక్లిష్టమైన ఆపరేషన్ లాంటిది కదా. ఈ 12 విభాగాలను సమన్వయం చేసేది ఎవరు? సర్వాధికారాలు చెలాయించే ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి ఒకరుండాలి కదా. సర్వాధికారాలు చలాయించే ఆ ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి అనే ఏకపక్ష అధికారి ఎవరు ఉండరు. వెయిట్, ప్రైమ్ మినిస్టర్ ఉండరా? ఉండరు. ఒకే వ్యక్తి చుట్టూ అధికారం కేంద్రీకృతం కావడమనేది నిరంకుశత్వానికి దారితీస్తుందని ఈ నమూనా నమ్ముతుంది. బదులుగా ఈ 12 మంది నిపుణులను, వాళ్ల శాఖలను సమన్వయం చేయడానికి కేవలం ఒక చీఫ్ కోఆర్డినేటర్ మాత్రమే ఉంటారు. ఓహో, అంటే అధికారమంతా ఒకరి చేతిలోనే ఉండదన్నమాట. ఒక క్యాబినెట్ మీటింగ్ అనేది మంత్రుల సమావేశంలాగా కాకుండా బహుశా ఒక మల్టీనేషనల్ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లాగా లేదా ఒక సైంటిఫిక్ ప్యానెల్ డిస్కషన్ లాగా ఉంటుందన్నమాట. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. కానీ ఈ 12 విభాగాలను కేవలం పీహెచ్డీ డిగ్రీలున్నవారే పాలిస్తే ఆ వాస్తవ ప్రపంచం గురించి వాళ్లకేం తెలుస్తుంది? ఏసీ గదుల్లో కూర్చొని థీరీలు రాసేవారికి ఆ ఎండలో కష్టపడే సామాన్యుడి కష్టాలు అర్థమవుతాయా అనేదొక ప్రశ్న కదా. అవును, ఇది చాలా సహేతుకమైన ప్రశ్నే. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేమిటంటే, ఈ విధానం కేవలం పుస్తకాలకే పరిమితమైన వారిని ఆక్కోరుకోవడం లేదు. కేవలం డిగ్రీలను చూసి వారికి పదవులివ్వరు. మరి ఎలా ఇస్తారు? ఆయా రంగాల్లోని క్షేత్రస్థాయి అనుభవం, సంక్షోభాలను ఎదుర్కొన్న విధానం మరియు సమస్యల పరిష్కార సామర్థ్యానికే ఇది పెద్దపీట వేస్తోంది. పీహెచ్డీ అనేది కేవలం ఒక కనీస అర్హత మాత్రమే కావచ్చు, కాని వాళ్ల అసలు సామర్థ్యం వారు ఫీల్డ్లో చేసిన పనిని బట్టి నిర్ధారించబడుతుంది. సరే, ఇది ఒక అద్భుతమైన విధానమే అని కాసేపు అనుకుందాం. కానీ నా మదిలో మెదులుతున్న అసలు ప్రశ్న, ఈ నిపుణులను ఎలా ఎంపిక చేస్తారు? పాత పద్ధతిలో కేవలం ప్రచారం చేసి ఓట్లు వేయించుకుంటే ఈ స్థాయి నిపుణులు దొరుకుతారా? ఖచ్చితంగా దొరకరు. అందుకే ఈ ప్రతిపాదనలో ఒక 5 దశల ఎంపిక ప్రక్రియను వివరించారు కదా. అది వింటుంటే నాకైతే ఏదో ఆ భవిష్యత్తు గురించి తీసిన ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా చూస్తున్నట్లు అనిపించింది. అవును, నిజంగానే. అది చాలా కఠినమైన వెడపోత ప్రక్రియ. ముందుగా ఎవరైనా సరే క్రిమినల్ రికార్డ్ లేనివారయ్యుండాలి. దాన్ని ఆ డిజిటల్ పద్ధతిలో చాలా కఠినంగా తనిఖీ చేస్తారు. వయస్సు 25 నుండి 55 ఏళ్ల మధ్య ఉండాలి. ఇవి కేవలం ప్రాథమిక అర్హతలు మాత్రమే. అంటే నేరాలు చెయ్యని మంచి పౌరులు ఎవరైనా పోటీ చేయొచ్చు, కానీ ఒక మంచి పౌరుడైనంత మాత్రాన వారు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను నడపగలరని గ్యారంటీ లేదు కదా. మరి వాళ్ల నైపుణ్యాన్నెలా కొలుస్తారు? దానికొక స్వతంత్ర ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఇది అందరికీ ఓపెన్గా ఉంటుంది. ఇందులో వారి జ్ఞానాన్ని, విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. ఇందులో అత్యధిక మార్కులు సాధించిన ఆ టాప్ 20 మందిని మాత్రమే తదుపరి దశకు తీసుకువెళ్తారు. ఇక్కడే నేనొక విషయం అడగాలనుకుంటున్నాను. మనం ఎన్నో కాంపిటేటివ్ పరీక్షలు చూస్తుంటాం కదా. వాటిలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళందరూ గొప్ప లీడర్లు అయిపోరు. పుస్తకాల్లో ఉన్నవి బట్టీపట్టి పరీక్షలు పాసవ్వచ్చు. కానీ ఒక ఊహించని విపత్తు వచ్చినప్పుడు, ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు కాగితం మీద రాసిన సమాధానాలు పనికిరావు కదా. ఆ సమయంలో ఒక లీడర్ ఎలా ప్రవర్తిస్తాడో ఎలా తెలుస్తుంది? ఇక్కడే అసలు అద్భుతముంది. ఈ ప్రతిపాదనలోని అత్యంత ఆధునికమైన, విప్లవాత్మకమైన ఆలోచన ఇక్కడే ఉంది. ఆ టాప్ 20 మందికి కేవలం ఏదో ఇంటర్వ్యూలు చేసి వదిలేయరు. మరేం చేస్తారు? వాళ్లను వర్చువల్ రియాలిటీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆ టెక్నాలజీల సహాయంతో కృత్రిమంగా సృష్టించిన సంక్షోభ పరిస్థితులలోకి నెట్టారు. హెడ్సెట్లు మెట్టి సిమ్యులేషన్స్ చూపిస్తారా? ఇది నిజంగా నాసాలో వ్యోమగాములకిచ్చే ట్రైనింగ్ లాగా ఉంది కదా. అసలు ఆ సిమ్యులేషన్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకుందాం. ఒక అభ్యర్థి ఆ వర్చువల్ రియాలిటీ ప్రపంచంలో ఉన్నాడు. అకస్మాత్తుగా ఒక పెద్ద తుఫానొచ్చి నగరమంతా మునిగిపోతున్నట్లు, అదే సమయంలో స్టాక్ మార్కెట్ కుప్పకూలినట్లు,
ఇంకో పక్క ప్రజలు అల్లర్లు చేస్తున్నట్లు ఒక కృత్రిమ వాతావరణం సృష్టిస్తారు. ఆ క్షణంలో ఆ అభ్యర్థి గుండె చప్పుడెలా ఉంది, కనుపాపలెలా కదులుతున్నాయి, అతను ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు, ఏఐ ఇవన్నీ ట్రాక్ చేస్తుందన్నమాట. ఖచ్చితంగా ట్రాక్ చేస్తుంది. ఒక నాయకుడు తీవ్రమైన ఒత్తిళ్లో ఉన్నప్పుడు ఎలా స్పందిస్తాడు అనేది చాలా ముఖ్యం కదా. వారు పానిక్ అవుతున్నారా లేదా ప్రశాంతంగా ఉండి ప్రాధాన్యతలను బట్టి నిర్ణయాలు తీసుకుంటున్నారా అనేది ఆ ఏఐ పసిగడుతుంది. వావ్! దీనికి తోడు మానసిక వైద్యుల బృందం వాళ్ళ మానసిక పరిపక్వతను కూడా లోతుగా పరీక్షిస్తుంది. నాయకత్వం అంటే కేవలం జనాలను ఆకర్షించే ఉపన్యాసాలివ్వడం కాదు, మానసికంగా దృఢంగా ఉండటం అని ఈ పరీక్షలు స్పష్టం చేస్తాయి. ఇది నిజంగా నాయకత్వం అనే పదాన్ని పునర్నిర్వచించడమే. సరే, ఈ భయంకరమైన పరీక్షలన్నీ పాసయ్యి కొంతమంది బయటపడ్డారనుకుందాం. వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్లి ప్రచారం చేయాలి కదా. ఇక్కడ కూడా పాత పద్ధతులకు స్వస్తి పలికారు. కోట్లు ఖర్చు పెట్టి ర్యాలీలు చేయడం, మైకులు పెట్టి అరుస్తూ ఫ్లెక్సీలు కట్టడం ఇవేమీ ఉండవు కదా. అస్సలు ఉండవు. అభ్యర్థులు నేరుగా ప్రజల వద్దకు వెళ్ళాలి. వాళ్ల ప్రచారమంతా ఒక లిఖితపూర్వకమైన పత్రం చుట్టూ తిరుగుతుంది. అంటే ఒక డాక్యుమెంట్ లాగానా? అవును. ఆ పత్రంలో వారు ఏ విభాగానికి పోటీ చేస్తున్నారు, వాళ్ల ప్రణాళికలేమిటి, మరియు అత్యంత ముఖ్యమైనది ఆ ప్రణాళికలను పూర్తి చేయడానికి పట్టే ఖచ్చితమైన సమయపాలన, అంటే ఆ టైంలైన్ ఉండాలి. ఒక ప్రాజెక్ట్ ఎన్ని రోజుల్లో పూర్తవుతుందో వాళ్లు రాసివ్వాలి. ఇది అచ్చం మనం ఒక కాంట్రాక్టర్కి మన ఇల్లు కట్టే బాధ్యత అప్పగించినట్లుంది. ఎన్ని రోజుల్లో బేస్మెంట్ వేస్తావు, ఎన్ని రోజుల్లో స్లాబ్ వేస్తావని మనం అగ్రిమెంట్ రాయించుకున్నట్లు నాయకులు కూడా ప్రజలకు ఒక టైం లైన్ ఇవ్వాలన్నమాట. ఇక ఓటింగ్ విషయానికొస్తే బూతులలో ఆ పాత ఓటింగ్ యంత్రాల స్థానంలో ఆధార్ చిప్ స్కాన్ మరియు మొబైల్ ఓటీపీ ఆధారిత వెరిఫికేషన్ వస్తుంది. దీనివల్ల అసలు నకిలీ ఓట్లు వేయడం అసాధ్యమవుతుంది. అవునవును. సాంకేతికతను వాడుకుని ఎన్నికల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా మార్చడం దీని ఉద్దేశ్యం. సరే, అత్యంత నైపుణ్యమున్న అభ్యర్థుల్నెంచుకున్నాం. ఏఐ పరీక్షలు పాసయ్యారు వాళ్ళు, టైం లైన్ ఇచ్చారు, గెలిచారు. కాని గెలిచాక, ఆ కుర్చీ ఎక్కాక వాళ్ల బుద్ధి మారితే, అధికారం చేతిలోకి రాగానే ఆ అవినీతికి పాల్పడితే, లేదా వాళ్లు ఎన్నికల ముందిచ్చిన టైంలైన్ ప్రకారం పనులు చెయ్యకపోతే ఏమిటి పరిస్థితి? వాళ్లని ఇంకో 5 ఏళ్లు అలా భరించాలా? అక్కడే ఈ వ్యవస్థ ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రాన్ని పెట్టింది. మొదటిది రైట్ టు రిజెక్ట్, అంటే తిరస్కరించే హక్కు. అంటే అభ్యర్థులు ఎవ్వరు నచ్చకపోతే నోటాలాగానా? నోటలాగా కాకుండా మొత్తం ఎన్నికనే రద్దు చేసే స్థాయి తిరస్కరణ హక్కు ఉంటుంది. ఇక రెండవది మరియు అత్యంత శక్తివంతమైనది రైట్ టు రీకాల్, అంటే వెనక్కి పిలిపించే హక్కు. ప్రతినిధి తప్పు చేస్తే 2 ఏళ్ల తర్వాత ప్రజలు వారిని ఏ క్షణంలోనైనా తొలగించవచ్చు. ఈ రీకాల్ కాన్సెప్ట్ గురించి మనం కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఇదసలు ఎలా పనిచేస్తుంది? ఒక నాయకుడు లంచం తీసుకున్నాడు అని తెలిసిందనుకోండి, ప్రజలు మళ్లీ పోలింగ్ బూత్ల దగ్గరికి వెళ్లి ఆ క్యూలో నిలబడాలా? అవసరం లేదు. అంత డిజిటల్ మయమే. ఆ మయోజకవర్గంలోని 60% మంది ఓటర్లు ఒక ప్రత్యేకమైన యాప్ లేదా ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా తమ నిర్ణయాన్ని తెలియజేయవచ్చు. ఓకే, ఆ యాప్ ద్వారా అన్నమాట. అవును. ఆధార్ ఓటీపీ ధృవీకరణతో తమ రీకాల్ ఓటును నమోదు చేస్తారు. ఒకవేళ స్మార్ట్ ఫోన్ వాడటం తెలియని వారు ఎవరైనా ఉంటే, వారు నేరుగా వాళ్ళ ఆ విలేజ్ ఆఫీస్కు వెళ్లి డిజిటల్ సంతకం చేయడం ద్వారా కూడా ఈ ప్రతినిధిని తొలగించవచ్చు. ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. ఒక అవినీతి నాయకుడు మంగళవారం ఉదయం తన ఇంట్లో కూర్చుని కాఫీ తాగుతున్నాడు. ఇంతలో అతను ఫోన్కి ఒక నోటిఫికేషన్ వస్తుంది. మీ మయోజకవర్గంలోని 60% మంది ప్రజలు తమ యాప్లో మిమ్మల్ని రీకాల్ చేశారు, సో మీ ఉద్యోగం ఊడింది అని. ఆ క్షణంలో ఆ నాయకుడికుండే భయం, ఆ వణుకు ఎలా ఉంటుందో ఆలోచించండి. 5 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యం చెలాయించే అవకాశం ఉండదు. నాయకుడి మెడమీద ప్రజల కత్తి ఎప్పుడూ వేలాడుతూనే ఉంటుంది. నిజమే. ఇది ప్రతినిధులను నిరంతరం జవాబుదారీగా ఉంచుతుంది. ఇక ఆ చట్టసభల పనితీరు కూడా ఈ నమూనాలో చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ పార్టీలు లేవు కాబట్టి ఆ అసెంబ్లీలో పాలకపక్షం, ప్రతిపక్షమని విడిపోయి గొడవలు పడే సంస్కృతి అస్సలుండదు. మరి ఒక చట్టం చెయ్యాలంటే ఎలా నిర్ణయిస్తారు? మెజారిటీ ఎలా తెలుస్తుంది? ఇక్కడే నేను ఇంకో అద్భుతమైన పాయింట్ చదివాను. సభలో ఏదైనా ఒక కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఆ దానిపై యాప్ ద్వారా ప్రజల లైవ్ పోలింగ్ జరుగుతుందట. అంటే ఒక ప్రతినిధి తన స్వంత ఇష్టంతో ఓటు వెయ్యలేడు కదా? ఖచ్చితంగా వెయ్యలేడు. ఒక చట్టం అసెంబ్లీలో చర్చకొచ్చినప్పుడు ప్రతినిధి బాధ్యతేమిటంటే, ఆ చట్టం వల్ల కలిగే లాభనష్టాలను తన నియోజకవర్గ ప్రజలకు అర్థమయ్యేలా వివరించడం. ఓహో, ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి. అవును. ఆ తర్వాత
ప్రజలు ఆ యాప్ ద్వారా ఓటు వేస్తారు. మెజారిటీ ప్రజల అభిప్రాయం ఏదైతే ఉంటుందో ఆ ప్రతినిధి సభలో దానికి అనుగుణంగానే తన ఓటును నమోదు చేయాలి. దీన్ని బట్టి చూస్తే ఒక ప్రతినిధికి స్వంత నిర్ణయాధికారం లేదన్నమాట. వారు కేవలం ప్రజల చేతిలో ఉండే ఒక హ్యూమన్ రిమోట్ కంట్రోల్ లాగా లేదా ప్రజల గొంతుకను సభలో వినిపించే ఒక మైక్ లాగా మాత్రమే పనిచేస్తారన్నమాట. ఇది వినడానికి బాగున్నా దేశ భద్రత లాంటి అత్యవసర విషయాల్లో ప్రజలు సరైన నిర్ణయం తీసుకోలేకపోతే ఏంటి పరిస్థితి అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. అవును, అదొక ఛాలెంజ్. దాన్ని కాస్త పక్కన పెడితే ఇంతవరకు మనం ఈ గొప్ప సాంకేతిక పరిజ్ఞానం, పాలనా విధానాలు, ఏఐ పరీక్షలు అన్నీ పై స్థాయిలో ఎలా ఉంటాయో మాట్లాడుకున్నాం. కానీ ఇదంతా క్షేత్రస్థాయిలో ఒక గ్రామంలో ఎలా పనిచేస్తుంది? ఎందుకంటే ఒక సాధారణ పల్లెటూరి మనిషికి లేదా ఒక రైతుకు ఆ వర్చువల్ రియాలిటీల గురించి అవసరం లేదు. వాళ్ళకు కావాల్సింది వాళ్ళింటి ముందు రోడ్డు, తాగడానికి నీళ్లు. ఈ విధానం వారికి ఎలా మేలు చేస్తుంది? అంటే గ్రామ పంచాయతీ స్థాయిలో డెవలప్మెంట్ ఎలా ఉంటుంది? ఇది చాలా కీలకమైన పాయింట్. మనం ఇందాక మాట్లాడుకున్న 12 క్లస్టర్లలో స్థానిక సమస్యల కోసం ప్రత్యేకంగా స్థానిక స్వపరిపాలన, గ్రామాభివృద్ధి శాఖ అనేది ఒక విభాగం ఉంటుంది. ఈ విభాగం కిందకే ప్రధానంగా పంచాయతీ, బ్లాక్ పంచాయతీ మరియు గ్రామ పంచాయతీలు వస్తాయి. ఈ విధానంలో ఆ వార్డు స్థాయిలో అభివృద్ధి మరియు కార్యకలాపాలు అత్యంత వేగంగా జరుగుతాయి. పంచాయతీ, బ్లాక్ పంచాయతీ, గ్రామ పంచాయతీ అంటే ఈ మూడింటి మధ్య పాలనా విధానం, నిధుల మంజూరు సులభతరమవుతుందన్నమాట. కానీ వార్డు స్థాయిలో ఆ పనులు ఎలా జరుగుతాయి? మనం సాధారణంగా చూసేదేంటంటే ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, కరెంటు మీటర్ కావాలన్నా నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాలి కదా. మరి ఈ నమూనాలో ఆ జాప్యం ఉండదా? అస్సలు ఉండదు. ఈ నమూనాలో ప్రధాన సూత్రమేంటంటే నేరుగా ఫీల్డ్ చర్యలు తీసుకోవడం. ఫీల్డ్ చర్యలు అంటే అధికారులు మరియు ప్రతినిధులు తమ ఏసీ గదుల్లో కూర్చొని ఆ ఫైళ్ల కోసం ఎదురుచూడరు. వారే నేరుగా ప్రజల మధ్యకు వస్తారు. పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, ఇల్లు అంటే గృహ నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణం అంటే శౌచాలయాలు, బావులు తవ్వించడం, సురక్షితమైన తాగునీరు అందించడం, వ్యవసాయానికి మద్దతు, విద్యుత్ సరఫరా వంటి ప్రాథమిక అవసరాల కోసం వచ్చే దరఖాస్తులను క్షేత్రస్థాయిలోనే పరిశీలిస్తారు. నేరుగా పరిశీలించడం అంటే ఒక అధికారి వస్తాడు, చూస్తాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆ ఫైల్ ఎక్కడో డెస్క్ మీద ఆగిపోతుంది కదా. వెదు, ఇక్కడే పెద్ద మార్పు వస్తుంది. వారు గ్రామానికి వచ్చినప్పుడే దరఖాస్తుదారుడి స్థలాన్ని లేదా ఆ సమస్యను పరిశీలిస్తారు. అక్కడికక్కడే అన్ని ఆధారాలు, ఆ రేఖలు సేకరిస్తారు. అంటే ఎవిడెన్స్, డాక్యుమెంట్స్ అన్నీ అక్కడే కలెక్ట్ చేస్తారా? అవునవును, అన్ని సక్రమంగా ఉంటే ఆ ప్రజల ముందే ఆ ఫైల్స్పై డిజిటల్ సంతకాలు చేసి తక్షణ చర్యల కోసం కేంద్ర సర్వరుకు పంపుతారు. అంటే అప్లికేషన్ పెట్టడం, వెరిఫికేషన్, అప్రూవల్ అంతా ఆ ఒకేసారి జరిగిపోతుంది. ఉదాహరణకు ఒక రైతుకు వ్యవసాయ బోరు లేదా బావి కావాలంటే ఆ అధికారులు పొలం దగ్గరికే వచ్చి డాక్యుమెంట్లు చెక్ చేసి అప్పటికప్పుడే మంజూరు చేస్తారు. వావ్! ఇది వింటుంటే మనం ఆన్లైన్లో ఏదైనా ఒక వస్తువు ఆర్డర్ పెట్టి అది ప్యాక్ అయిందా, షిప్ అయిందా అని ట్రాక్ చేసినంత సులభంగా అనిపిస్తుంది కదా. కానీ ఈ స్థాయి వేగాన్ని నిజంగా అమలు చేయడం సాధ్యమేనా? ఒకవేళ ఎవరైనా అధికారి ఉద్దేశపూర్వకంగా ఆ ఫైల్ను పెండింగ్లో పెడితే? అలాంటి అవకాశం ఉండదు. ఎందుకంటే రికార్డులన్నీ డిజిటల్ ఫైల్ ట్రాకింగ్ సిస్టంలో ఉంటాయి. ఏ ఫైల్ ఎవరి దగ్గర ఎన్ని గంటలు లేదా ఎన్ని రోజులుందో ప్రజలు నేరుగా తమ ఫోన్లలో చూడొచ్చు. దానికి తోడు ప్రతి 6 నెలలకొకసారి ప్రజలతో కలిసి ఆ సోషల్ ఆడిటింగ్ కూడా జరుగుతుంది. ఓహో, సోషల్ ఆడిటింగ్. అవును, అంటే గత 6 నెలల్లో ఎన్ని ఇళ్లు మంజూరయ్యాయి, ఎన్ని పూర్తయ్యాయనేది బహిరంగంగా లెక్కలు చూపిస్తారు. ఇక టెక్నాలజీ వాడలేని వృద్ధుల కోసం లేదా సామాన్యుల కోసం ప్రతీ నెల తప్పనిసరిగా గ్రామసభలు నిర్వహిస్తారు. ఈ గ్రామసభల్లో ప్రతినిధులు నేరుగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే. అంటే ఒక రకంగా చెప్పాలంటే వార్డు స్థాయిలో ఎలాంటి పైరవీలో, లంచాలకు తావులేకుండా అడిగిన వెంటనే ఆధారాలు సేకరించడం, ఆ తక్షణం పని జరిగిపోవడం అన్నమాట. అద్భుతం. ఇవాళ మనం ఎన్నో ఆలోచింపజేసే విషయాలు మాట్లాడుకున్నాం. ఒకసారి మనం ఈ చర్చను సంగ్రహిస్తే మనం పార్టీలు, రంగులు, జెండాలు లేని ఒక సరికొత్త పాలనా విధానం గురించి తెలుసుకున్నాం. అవును, దేశాన్ని 12 విభాగాలుగా విభజించి ఏఐ మరియు మానసిక పరీక్షలు దాటివచ్చిన నిపుణుల చేతిలో పరిపాలన పెట్టడం, చట్టసభల్లో పాలక ప్రతిపక్ష గొడవలు లేకుండా యాప్ ద్వారా ప్రజలే చట్టాలను నిర్ణయించడం, తప్పు చేస్తే ఓటీపీ ద్వారా నాయకులను ఆ ఇంటికి పంపడం, మరియు గ్రామ పంచాయతీ స్థాయిలో ఆ సామాన్యుడి గృహ నిర్మాణం, వ్యవసాయం వంటి కనీస అవసరాలు
ఎలాంటి జాప్యం లేకుండా సాక్ష్యాల ఆధారంగా మంజూరు చేయడం ఇవన్నీ ఈ నమూనాలో భాగం. కరెక్ట్. ఇదొక సమగ్రమైన ఆధునిక సాంకేతికతను మరియు అత్యుత్తమ మానవ నైపుణ్యాన్ని కలిపి రూపొందించిన ఒక పటిష్టమైన ఫ్రేమ్వర్క్ ఇది. మనం ఈ కొత్త విధానం నుండి ఏం గ్రహించాలి? మనమొకసారి మన దైనందిన జీవితాన్ని పరిశీలిస్తే మనం వాడే స్మార్ట్ఫోన్ల వెనుక ఉన్న ఇంజనీర్లను, మనం ప్రయాణించే విమానాలు నడిపే పైలట్లను, చివరకు పండ్లు పండించే వ్యవసాయ శాస్త్రవేత్తలను కూడా మనం నమ్ముతాం. ఎందుకంటే వారు నిపుణులు. మరి కోట్ల మంది జీవితాలను శాసించే, మన భవిష్యత్తును నిర్ణయించే ఆ ప్రభుత్వ వ్యవస్థలో మాత్రం నిపుణులను ఎందుకు నమ్మకూడదు? అనామకులను ఎందుకు అందలమెక్కించాలి? ఈరోజు మనం చర్చిస్తున్న ప్రతిపాదన లేవనెత్తుతున్న పెద్ద ప్రశ్నే ఇదే. అవును, ఎగ్జాక్ట్లీ ఇదే అసలైన ప్రశ్న. కానీ ఈ చర్చను ముగించే ముందు ఒక చిన్న ఆలోచనను ఇక్కడ వదిలి వెళ్లాలనుకుంటున్నాను. నాయకులను ఎంచుకోవడానికి, వారి ఒత్తిడిని అంచనా వేయడానికి, ఆ ప్రతి ఫైల్ను ట్రాక్ చేయడానికి మనం వర్చువల్ రియాలిటీ, ఏఐ, అల్గరిథంల మీద పూర్తిగా ఆధారపడితే ఒక అద్భుతమైన అవినీతిలేని వ్యవస్థ అయితే ఏర్పడుతుంది. కానీ ఆ నాయకత్వంలో ఎంతో అవసరమైన ఆ మానవతా దృక్పథం, జాలి, కరుణ వంటివి ఈ అల్గరిథంలు కొలవగలవా? కేవలం ఏఐ కొలమానాల మీదే ఆధారపడితే మన సమాజం ఒక యంత్రంలా మారిపోతుందా? లేదా ఏఐ సాయంతో పక్షపాతం, ఆశ్రిత పక్షపాతం లాంటి మానవ తప్పిదాలను శాశ్వతంగా దూరం చేసి నిజమైన స్వర్ణయుగం సృష్టిస్తామా? రాజకీయాలనే ఆ పాత ఎక్స్రే మిషన్ బాగుపడుతుందా? లేదా అదొక ఆ ఫీలింగ్స్ లేని రోబోటిక్ మిషన్గా మారుతుందా? ఇది మనమందరం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. మరి మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.